చెప్తారు కదా అప్పుడు టీవీలో చెప్తారు కదా కేసీఆర్ మనవానికి ఏం భోజనం పెడుతుందో మీకు కూడా అదే భోజనం పెడుతుంది. అందుకే మరి ఇట్లనే అన్ని రూమ్లలో ఫ్యాన్లు ఉన్నాయా? అన్ని రూమ్లలో ఫ్యాన్లు అయితే ఉన్నాయి. రూమ్కి ఎంతమంది ఉంటారు? ఒక రూమ్లో 8-10 మెంబర్స్ ఉంటారు. మరి అందరికి సరిపోతుంది పనుకోనికి? ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి? 10 సరిపోతున్నాయని మంచిగా చదువుకోండి. సరేనా? నేను ఎవరో తెలుసా? ఏ పేరు చెప్పు. పొన్నం ప్రభాకర్ సార్ తెలంగాణ కోసం కొట్లాడి పార్లమెంట్ ఎంపీ తెలుసా? సరిపోతున్నాయి అవి. కూర ఒకటేనా? కూర సేమ్ ఏం పెడతారు? ఇప్పుడు టమాటా కూర ఇచ్చింది, దీంతో పాటు అది ఏమున్నది? పెరుగు. ఇంకా చారు. చారు ఏం చారు? చారా ఉప్పు చారు? చింతపండు చారు. ఎన్ని రకాల చారు వేస్తారు? చింతపండు చారేనా మొత్తం రోజు? పప్పు చారు, చింతపండు చారు, టమాటా చారు లేదా బెండకాయ చారు. ఏమవుతారు పెద్దగా? నాకు ఏం కావాలని చదువుకుంటారు? ఈ బియ్యము దొడ్డు బియ్యం, సన్న బియ్యం కాదు. ఈ బియ్యం కూడా ముద్ద ఉన్నాయి. ఇది చూస్తే తెలుస్తుంది కదా. సన్న బియ్యం అని చెప్తున్నారు. నేను మాట్లాడతా. సన్న బియ్యం అడుగుతుంది. అవునమ్మా, గవర్నమెంట్ కదా. మేడం ఇంతకెళ్ళి కాదు కదా. మనం అడగాల్సిందే గవర్నమెంట్. గవర్నమెంట్ ఏమో మనందరం పన్నులు కడితే మా ప్రభుత్వం నుంచి ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మంత్రి ఉన్నాడు అది కేటీఆర్ సార్. ఆయన ఏం చెప్తుండంటే వాళ్ళ ముందుకున్నట్టు అది ఇమాంచు. కేసీఆర్ మనవాడికి ఏం భోజనం పెడుతురో మీకు కూడా అదే భోజనం పెడుతున్నామని చెప్పారు. సన్న బియ్యంతో సంక్షేమ హాస్టళ్ళల్లో పిల్లలందరికీ మంచి భోజనం పెడుతున్నామని చెప్పారు. మరి వాళ్ళ మనవాడు ఇదే భోజనం తింటుండా. ఒకసారి కేటీఆర్ సార్ను ఈసారి వస్తే అలా కొడుకున్న 2 రోజులు మీ హాస్టల్ని భోజనం చేయమని చెప్పు. మనవాడు కూడా 11వ క్లాస్ అమ్మ, 11కి వచ్చు. మరి భర్తీ చేస్తాం. చాలా మంది చదువుకున్న ఉద్యోగాలు నోటిఫికేషన్లు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకోసమని వాటన్నిటిని సరిదిద్దాలి. వాళ్ళు చేయరు. 2 సార్లు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయితే కొడుకుని మంత్రి చేసుకున్నాడు, బిడ్డని ఎంపీ చేసుకున్నాడు, అల్లుని మంత్రి చేసుకున్నాడు, సడకుని కొడుకుని ఎంపీ చేసుకున్నాడు. వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంటికి ఎవరు ఖాళీగా లేరు. అందరికీ నౌకర్లు వచ్చింది. మన ఇళ్ళలో మాత్రం ఎవరికైనా నౌకర్లు రాలేదు. అందుకోసమని ఈసారి మనందరం కలిసి ప్రభుత్వం మార్చుకుంటే మంచి అవుతుంది. సరేనా? మంచిదమ్మా, మంచిగా చదువుకుంటారు. 50 మంది ఉన్నారు. ఏమేమి పెడతారు భోజనం? ఇవాళ ఏం పెట్టి? టమాటో పెట్టి. అన్నమేంది? ఇది దొడ్డు బియ్యం ఉన్నాయి కదా, సన్న బియ్యం పెడుతున్నాం అన్నారు కదా. సన్న బియ్యం ఎందుకు అవుతుందమ్మా? నాకు కూడా తెలుసు కదా. అదే కదా, మరి ఇది దొడ్డు బియ్యమే ఉంది. ఏం కూర పెట్టు? టమాటానేనా? ఎన్ని రోజులు పెట్టు? 3 days. చికెన్ మటన్ సండే రోజు మటన్ చికెన్ మటన్ మటన్ ఏమేమి పనులు ఇస్తారు? అవునా? రోజుకి ఎన్ని గుడ్లు ఇస్తారు? నీ పేరేం పేరు? శ్రీజ. ఏ క్లాస్? 10th క్లాస్. ఏ ఊరమ్మ మీది? బ్రాహ్మణ పేరు. ఎన్ని రోజులు అయింది హాస్టల్లో చేరి? 4th క్లాస్ నుంచి ఇక్కడ స్కూల్ బయటకు వాళ్ళ పోయి చదువుకొని వస్తారు. ఇంటికి ఎన్ని రోజులకు ఒకసారి పోయిస్తారు? మీ అమ్మ నాయన వచ్చిపోతుంటారా? మీకు ఖర్చులకు సబ్బులకు వాటికి ఎన్ని పైసలు ఇస్తారు? అంటే 8 to 10 75 అట్లా 4th నుండి 3rd నుండి 8 to 55 రూపీస్ అని ఉంటాయి కదా సబ్బులు.